హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా శుక్రవారం పొద్దున్నే 5 గంటలకు ప్రతిరోజు లాగానే లేచి ఇల్లంతా పెట్టి తుడిచి ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసుకొని వచ్చి ముందుగా పాలు కాగబెట్టి ఆ తర్వాత చాయ్ పెట్టి ఇంకో 1.5 గ్లాసు బియ్యం కడిగి అందులోకి 3 గ్లాసులు నీళ్ళు పోసి రైస్ కుక్కర్లో పెట్టేసిన. ఇంకా ఫ్రైడే కదా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రతిరోజు ఉంటుంది, కాకపోతే ఈరోజు నాకెందుకో స్పెషల్గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత చాయ్కి పాలు కాగినాయి, అందులో చక్కెర చాకుపత్త వేసి ఇంక ఈ లోపల మా ఆయన కూడా స్నానం చేసి వచ్చిండు. ఆయన కూడా పొద్దున్నే 7:15 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఆయనకు కూడా అలవాటు అయిపోయింది. పొద్దున్నే 5 గంటలకే లేస్తాడు. కాసేపు బాల్కనీలోకి వచ్చిన ఇప్పుడు టైము ఇంకా 7గా వస్తుంది. బయట ఇంకా కొందరు లేచిండ్రు, లేవలేదు. కొంచెం చల్లగా ఉంటుంది, 2-3 రోజుల నుండి గాలి కూడా చల్లగా వస్తుంది. ఇంక ఇక్కడ పాలు కాగినాయి, చాయ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయన పూజ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయనకు టైం అవుతుంది డ్యూటీకి. ఇంక ఈ లోపల నేను కడప బోధిస్తున్నాను. ఇంకా ప్రతిరోజు కాకుండా మంగళవారము శుక్రవారము ఇంకా మిగతా రోజుల్లో బొట్లు ఉంటే పర్వాలేదు, లేకుంటే పైన ఒక్కటి మాత్రం చిన్న ముగ్గు వేస్తాను, గీతల ముగ్గులాగా, ఏదైనా తామర పూల ముగ్గులాగా వేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇంకా కూర వండాలి, మా టిఫిన్ కూడా చేయాలి. ఇంకా నిన్నంటే సరిపోయింది. ఇంకా కడపకి రంగు వేద్దామంటే కావట్లేదు, ఇంకా వేయాలి. తెప్పించుకున్నాను కలర్స్ డబ్బాలు, ఇంకా వేయడానికి వీలు కావట్లేదు. ఇంక ఈ వారం లోపల వేయాలనుకుంటున్నాను. మధ్యలో ఇంకా పూజ అయిపోయింది కదా, అది ఎడిటింగ్లో అక్కడ మధ్యలోనే వచ్చింది. ఇలా చాక్ పీస్తోనే వేస్తాను నేను, ఎందుకంటే వరిపిండితో వేస్తే అటు ఇటు వెళ్తూ ఉంటే ఉండట్లేదు, అందువల్ల చాక్ పీస్తో అయితే నెక్స్ట్ డే వరకు బాగా ఉంటుంది. ఇంకా ముగ్గు వేసి వచ్చిన తర్వాత మా ఆయనకు టైం అయింది కదా, ఇంకా ఆయనకు చాయ్ ఇచ్చి నేను కూడా తాగుతాను. ఇలా సగంకి ఎక్కువ పని కంప్లీట్ అయితే నాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా అన్నం రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసిన, నిన్న పప్పు చారు చేసిన నైట్, అది ఉంది, సరిపోతుంది. ఇంకేదైనా కూర వండితే సరిపోతుంది. ఇంకా చాయ్ వేడి చేసుకొని నేను తాగుతున్నాను. ఇలా నాకు కొంచెం పని ఒక 30% అయితే కానీ మనసుకు ప్రశాంతంగా అనిపించదు. పొద్దున్న లేచిన నుండి ఇంక ఇప్పుడే కూర్చున్నాను, కాసేపు టీవీ చూస్తూ రిలాక్స్ అయిన తర్వాత ఇంక ఇక్కడ పైన నేను మళ్ళీ పూలు పెట్టలేదు అనేసి మళ్ళీ వచ్చి కొంచెం కుంకుమ 2 వైపులా పూలు వేశాను, పూలు పెట్టాను, ఎంత అందంగా కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత కాసేపు బయటకు వచ్చాను, ఉల్లిగడ్డలు అమ్మే అతను బండి వస్తే తీసుకుందామని ఇంకా తీసుకున్నానండి. 2 కేజీలు 50కి 2 కేజీలు ఇస్తున్నారు కదా. ఇంకా ఆ తర్వాత ఇది 10:30 అవుతుంది, అప్పుడు కూర వండుతున్నాను, మునక్కాయల కూర. ఇంకా ఆయన వండుమని చెప్పి వెళ్ళిండు. ఇంకా ఆల్రెడీ రాత్రి మునక్కాయ దోసకాయ పప్పుచారు ఉంది, అయినా కూడా కూర అంటే చాలా ఇష్టం. అందులో ఇవి కోసి పెట్టాను ఫ్రిడ్జ్లో డబ్బాలో, పాడవవు, కాకపోతే ఎండిపోయినట్టుగా అవుతాయి కదా, అందుకే ఫ్రెష్గా ఉన్నప్పుడే వండితే సరిపోతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఏమి ఉండము, మా వాళ్ళందరూ తింటారు, నేను ఒక్కదాన్ని తప్ప. ఇంకా వాళ్ళు కూడా ఈ మధ్య ఇంకా నువ్వు తినంది ఎందుకు అనేసి అంటున్నారు కాబట్టి ఇంకా వండట్లేదు. ఎగ్స్ ఏమైనా ఉడకబెట్టుకుంటారు మధ్యాహ్నము సాయంత్రము, ఎప్పుడైనా బయట నుండి తెచ్చుకొని తింటారు నాన్ వెజ్. ఇంకా ఇలా మధ్య మధ్యలో నేను గిన్నెలు సర్దుతున్నాను. నేను పండగకి ఎక్కువగా క్లీన్ చేసుకోలేదని చెప్పాను కదా, అందుకే ఒక్కొక్క టబ్బు తోమినవి ఇలా పని అమ్మాయికి కొన్ని వేస్తున్నాను, నేను కూడా సింకులో కొన్ని కడుక్కుంటున్నాను, వాటిని ఇలా సర్దుకుంటున్నాను. స్పూన్లు వేసే స్టాండ్కి, గిన్నెల స్టాండ్కి కొన్ని ఈ కూరలో మధ్య మధ్యలో ఇలా వేస్తూ ఒక 4 టమాటాలు కూడా వేసిన. మునక్కాయ టమాటా కూర చాలామంది వండుతారు, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది కదా మునక్కాయ. ఇంకా ఇవన్నీ తుడిచాను, సెల్ఫ్లు తుడిచి ఆ కడిగినవి ఎండిన తర్వాత నీళ్ళన్నీ గారి వాటిని మళ్ళీ సెల్ఫ్లో సర్దుతున్నాను. ఇంక కొంచెం ఉడికిన తర్వాత మునక్కాయ అందులో తగినంత వాటర్ పోసిన, ఇంకా ఉడికిపోతుంది. ఇందులో నేనేమి మసాలాలు లాగా ఏమీ వేయనండి, సింపుల్గా. ఇంకా నాకు మసాలాలు వేసిన కూరలు అస్సలు ఎక్కువగా పడవండి, ఇష్టమే తింటాను, కాకపోతే కడుపు ఉబ్బినట్టుగా అవుతుంది. ఇంకా ఒక 4 ముద్దలు తినంగానే కడుపు నిండిపోతుంది, మళ్ళీ నైట్కి ఏదైనా తినాలంటే తినాలనిపించదు. అందుకే మసాలాలు వేసిన కూరలు ఎక్కువగా వండను. మీరు నా పాత వీడియోలు చూస్తే కూడా ఎవరైనా కొత్త వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా గిన్నెలు కొన్ని సర్దిన తర్వాత మళ్ళీ కూర చూసాను, మునక్కాయలు ఉడికిపోయి కూర కూడా రెడీ అయిపోయింది.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. కూర దగ్గరికి అయిపోయింది. ఇంకా పప్పుచారు, ఇంకా రైస్ కుక్కర్ కూడా అన్నం రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ టైంకి మా ఆయన డ్యూటీ నుండి వచ్చిండు. ఇంక ఈ పచ్చళ్ళు చూపిస్తున్నాను కదా, ఇంతకుముందు ఒకసారి వీడియోలో చెప్పాను. మా చెల్లె ఒక 6 మంత్స్ నుండి పచ్చళ్ళు పెడుతుంది. స్వచ్ఛమైన పల్లి నూనెతోటి పచ్చళ్ళని పెడుతుందండి. గోంగూర, మామిడికాయ, మళ్ళీ టమాటా పచ్చడి తెచ్చుకున్నాము ఫస్ట్ టైము. అవి అయిపోయాక మళ్ళీ తెప్పించుకున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు, ఆన్లైన్ కూడా చేస్తున్నారు. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా వాళ్ళ నెంబరు పెడతాను. ఇంకా తర్వాత లంచ్ చేస్తున్నాము. కూర మాత్రం చాలా టేస్ట్గా ఉందండి. ఫ్రెష్గా ఉన్నాయి కదా ములక్కాయలు, ఎండిపోకుండా తొందరగా ఉడికినాయి. నేను ముందు దాంతోటే తింటున్నాను, పచ్చడి వేసుకుని ముందు, ఆ తర్వాత మునక్కాయ కూర. నాకు పప్పుచారు అంటే ఎక్కువగా కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తుంది, ఎక్కువగా తినను. ఇంకా మా వాళ్ళకి ఇంట్లో అందరికి ఇష్టమే పప్పుచారు. ఇంక ఇది సాయంత్రం అండి. ఇంక ఇల్లంతా ఫ్రెష్ అంటే ఇల్లు ఊడ్చేసి నేను కూడా మొహం కాలు కడుక్కొని వచ్చి మళ్ళీ ఒక టబ్బు గిన్నెలు ఎన్ని ఉన్నా సరిపోవు అన్నట్టుగా కొంటాము కొనేటప్పుడు. కానీ నేను ఒకటి చెప్పాలండి, నేను ఇందులో మా ఇంట్లో సెల్ఫ్లలో ఉన్న గిన్నెల్లో మా ఆయన గిఫ్ట్గా వచ్చినవి, మా పెళ్ళికి పెట్టినవి తప్ప నేను ఎక్కువగా కొన్న గిన్నెలు ఏమీ లేవు. ఒకసారి నేను పెళ్ళై నుండి ఈ 20 ఇయర్స్లో నేను కొన్న గిన్నెలేవో ఒకసారి చూపిస్తాను. కొనొద్దు కూడా అండి, మనకు అవసరం లేని. ఒక్కొక్కసారి ఏదో మనం ఏదైనా షాపుకి పోతే ఒకటి కొనాలని పోతే ఒక 4 అలా తీసుకొచ్చుకుంటాము. నా పెళ్ళైన కొత్తలో అట్లాగే తీసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు మానేసిన, చాలా ఇయర్స్ అవుతుంది మానేసి. నేను ఉన్న వాటినే వాడుకుంటాను తప్ప అస్సలు కొనను నేను. ఇంకా ఇలా సర్దేశానండి గిన్నెలు మొత్తం. ఇది రాత్రికి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రతిరోజు ఇలాగే అందరం తిన్న తర్వాత గిన్నెలన్నీ ఒక టబ్బులో సర్ది వేస్తాను. ఆ సర్దిన తర్వాత ఇంకా స్టవ్ అంతా ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ డే రేపు పొద్దున్నే మనం వంట రూమ్లోకి వచ్చినామంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. చూడంగానే అబ్బా ఒక పని లేదు, నీట్గా స్టవ్ చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే అట్లాగే ఉంటుంది. నాకు ఇది మొదటి నుండి అలవాటేనండి. పెళ్ళైన నుండి నేను ఇట్లాగే చేస్తాను. పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ నైట్ స్టవ్ కడిగితే అట్లా కడిగి పెట్టొద్దు అనేది. ఇంకా మేము వేరైన తర్వాత నేను నుండి ఇట్లాగే కడిగి పెట్టుకుంటాను. అప్పట్లో ఇంకా ఆమె వద్దన్నది కాబట్టి మామూలుగా క్లీన్ చేసేదాన్ని, సర్దేదాన్ని గిన్నెలు తప్ప స్టవ్ కడిగేదాన్ని కాదు. ఇంకా ఈ 15 ఇయర్స్ నుండి మాత్రం ఇట్లాగే చేస్తాను నేను. ఇలా క్లీన్ చేసి పడుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఎండాకాలం అయితే ఇంకా ఇవంతా క్లీన్ చేసిన తర్వాత కొంచెం స్నానం చేసుకొని ఒక 4-5 మగ్గులు నీళ్ళు పోసుకొని ఇంకా నైటీ వేసుకొని పడుకుంటే పడుకున్న 4-5 గంటలైనా నిద్ర మంచిగా పడుతుంది. ఇంకా మీరు ఎలా చేసుకుంటారో పొద్దున్న నుండి నైట్ వరకు పనులు నాతో షేర్ చేసుకోగలరు కామెంట్లో. ఇంకంతా కంప్లీట్ అయిపోయిందండి పనంతా. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదో చిన్న 1 మినిట్ షార్ట్ లాగా పెడదామని అలా అనుకున్నాను, కానీ నాతో కాదు. ఇంకా ఇది రేపు రాగి జావ చేద్దామని ఒక 3 స్పూన్ల రాగి పిండిని తీసుకొని అందులో నీళ్లు వేసి కలిపి పెట్టాను. ఎందుకంటే తెల్లారే వరకు మంచిగా పులిసినట్టుగా అవుతుంది. ఇందాక అన్నం వండాను కదా, ఆ అన్నం గంజి కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. పొద్దున రాగి జావ చేసేటప్పుడు ఇవి కలుపుతాను. ఉంటానండి. థ్యాంక్ యూ. నా వీడియోస్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.